హలో నమస్తే. ఈరోజు ముంబై వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఇస్ టేకింగ్ ఆన్ సన్ రైజర్స్ హైదరాబాద్. మరి ఈ రెండు టీమ్స్ మధ్య బ్యాటిల్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఫస్ట్లీ రెండు టీమ్స్ స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్స్ అండ్ రెండు ఈసారి ఎక్కడో ఫెయిల్ అయ్యాయి అండ్ మళ్ళీ కంబ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఒక్కొక్క మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు సార్? మీరు చెప్పినట్టు రెండు టీమ్స్ కూడా వెరీ స్ట్రాంగ్ ఇన్ బ్యాటింగ్, కానీ రెండు ఫాల్టరింగ్ టీమ్స్. రెండు కూడా బ్యాటింగ్ అంతగా క్లిక్ కాలేదు. బిగ్ నేమ్స్ ఉన్నాయి, బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఎవరు క్లిక్ అయితే వాళ్ళు గెలుస్తారు ఏ బ్యాటింగ్ లైనప్. ఎందుకంటే చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ రెండు టీమ్స్లో. వాళ్ళ స్ట్రాటజీ కూడా వాళ్ళ సిద్ధాంతం అదే ఉంటుంది. ఏంటంటే ఒక అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పిచ్ కూడా దానికి అనుకూలిస్తుంది. ముంబై పిచ్ జనరల్లీ గుడ్ ఫర్ బ్యాటింగ్, చిన్న గ్రౌండ్ అది. సో లాట్ ఆఫ్ ఫోర్స్ అండ్ సిక్సర్స్ చూసే అవకాశం ఉంటుంది. బట్ ఎవరు క్లిక్ అవుతారు, ఏ బ్యాటింగ్ లైన్ క్లిక్ అవుతుంది అని ఇది ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ముంబై బౌలింగ్ చాలా స్ట్రాంగ్, అట్లీస్ట్ ఆన్ పేపర్. ఎందుకంటే బుమ్రా మనం 3వ మ్యాచ్ ఆడబోతున్న బుమ్రాతో పాటు ట్రెంట్ బోల్ట్ కానీ, దీపక్ చహర్, శాంట్నర్ ఇలాంటి కరణ్ శర్మ ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ఇంటర్నేషనల్ బౌలింగ్ అటాక్ అది. సో వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఆ బౌలింగ్ కనుక క్లిక్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి ఉంది. అండ్ స్టార్టింగ్ నుంచే మాట్లాడుకోవాలంటే ఇద్దరు శర్మల మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోవచ్చు సార్. ఇటు అభిషేక్ శర్మ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ మ్యాచ్తో ఫామ్లోకి వచ్చేసాడు, కానీ ఇంకా రోహిత్ శర్మ ఫామ్లోకి రాలా. సో ఓపెనింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనుకోవచ్చు అంటారా? గ్రేటెస్ట్ శర్మ వర్సెస్ లేటెస్ట్ శర్మ అనే చెప్పాలి. కరెక్టే. ఎందుకంటే రోహిత్ ఫామ్లోకి రావాలి. పవర్ ప్లే దాటట్లేదు రోహిత్ ప్రతి మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో ఈ లుక్ వెరీ గుడ్, మంచి షాట్స్ కొట్టాడు. కానీ ఏంటంటే అదే అగ్రెషన్ ఒక స్టేజ్కి వచ్చినాక కొంచెం నెమ్మదించి మళ్ళీ, ఎందుకంటే ఫామ్లో లేడు కాబట్టి కొద్దిగా అతను ఒక్కసారి ఒక పెద్ద స్కోర్ వచ్చిందంటే ఇలాంటి ప్లేయర్స్కి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ గాడిలో పడిపోతారు. సో అందుకని రోహిత్ శర్మ కొంత టైం తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అదర్ ఎండ్లో కూడా ర్యాన్ రికల్టన్ కూడా చాలా క్విక్గా రన్స్ చేస్తాడు. అతని మీద అంత ప్రెషర్ ఉండదు. అలా అభిషేక్ శర్మకి మనం చెప్పేది, అభిషేక్ శర్మ ఒకటే టాప్ గేర్లో 5th గేర్లో ఆడతాడు అతను ఇప్పుడు. సో అభిషేక్ శర్మ అదే స్టైల్లో, ఎందుకంటే అతను లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు కాబట్టి అతని కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుంది. సో అభిషేక్ శర్మ ఫామ్ కనుక బాగుంటాయి. ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా గెలిచేది ఎప్పుడంటే మీకు అభిషేక్ అండ్ ట్రావిషేక్ అంటాం కదా, ఆ ట్రావిషేక్ షుడ్ పర్ఫామ్. వాళ్ళు కనుక పవర్ ప్లేలో ఒక మంచి స్టార్ట్ అందిస్తే తర్వాత దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి దర్ ఆర్ ప్లేయర్స్ లైక్ హెన్రీ క్లాసన్, నితీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా అది హోమ్ గ్రౌండ్. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి చాలా సీజన్లు 6-7 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్కి ఆడాడు. సో హీ నోస్ దట్ గ్రౌండ్ వెరీ వెల్. సో వాళ్ళకి ఆ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ నేను అనుకోవడం పవర్ ప్లే ఇట్ విల్ బి 1 or లాస్ట్ ఇన్ ద పవర్ ప్లేలో అటు ముంబై కనుక పెద్ద స్కోర్ చేయగలిగితే విత్ మినిమం డ్యామేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ కనుక ట్రావిషేక్ కాంబినేషన్ క్లిక్ అయితే ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్లో అంటే మెయిన్గా ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతున్నారు, కానీ ఎక్కడో మిడిల్ ఆర్డర్ విషయంలో అందరూ కలిసి ఎఫర్ట్ కనిపించట్లేదు. కానీ ముంబై ఇండియన్స్లో మిడిల్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఆ డిఫరెన్స్ చాలా నెగిటివ్ అయిపోతుంది, డిసడ్వాంటేజ్ అనుకోవచ్చా సార్? ఆ రకంగా మీకు ఖచ్చితంగా ముంబైకి ముఖ్యంగా తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ కానీ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ సూర్యకుమార్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ ముంబై. అతను ముంబైకి చెందినవాడు, రంజీ ట్రోఫీ అక్కడ ఆడతాడు. ఆ గ్రౌండ్తో అతనుకున్న అటాచ్మెంట్ అనండి ఏమన్నానండి. సో సూర్యకుమార్ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ముంబై. సో వాళ్ళిద్దరూ చాలా కీలకం. అలాగే హార్దిక్ పాండ్యా కూడా కొన్ని మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వడం మనం చూసాం. సో వాళ్ళకి ఓపెనర్స్ మీద అంత డిపెండ్ కాదు. వెరాజ్ ఎస్ఆర్హెచ్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బికాస్ నితీష్ రెడ్డి ఈజ్ నాట్ ఫైరింగ్. నితీష్ రెడ్డి లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్ చాలా ఆర్డినరీగా సాగింది అతని. క్లాసన్ కూడా మనం ఆశించిన స్థాయిలో ఆ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అతని నుంచి రావట్లేదు. సో ఈ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా బాగా ఆడలేదు. సో ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే హ్యావ్ టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్. అండ్ సన్ రైజర్స్ బౌలింగ్ మనకి ఎక్కడో బ్యాక్ ఫైర్ అవుతుంది అని అనిపిస్తుంది, కానీ ఇప్పుడు జాంపా లేకపోవడం అండ్ జాంపా ప్లేస్లో ఒక స్పిన్నర్ని తీసుకోకుండా ఒక బ్యాటర్ని ఎందుకు తీసుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సన్ రైజర్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే 3 ఫారిన్ ప్లేయర్స్ ఫిక్స్డ్. వాళ్ళకి క్లాసన్ హెడ్ అండ్ కెప్టెన్ కమిన్స్. 4th ఫారిన్ ప్లేయర్ ఎవరనేది వాళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ ఒక ఆల్రౌండర్ని ప్రిఫర్ చేయాలి. కమింద్ మెండిస్ కానీ వియాన్ మల్డర్ని కానీ ప్రిఫర్ చేసి ప్రస్తుతం అయితే ఇషాన్ మలింగాని తీసుకున్నారు. సో ఒక ఫాస్ట్ బౌలర్ ఉంటే వాళ్ళు స్పిన్నర్స్ బాగున్నారు వాళ్ళకి. ఇప్పుడు జిషాన్ అన్సారీ ఆశించిన దానికంటే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ జిషాన్ లేకపోయినా కూడా దే హ్యావ్ చాయిస్ ఆఫ్ రాహుల్ చహర్ చాలా ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియా కార్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మరొక స్పిన్నర్ ఎందుకు ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ వాళ్ళకి కావాలి. వాట్ దే ఆర్ మిస్సింగ్ ఇస్ సంబడి లైక్ కేఎల్ రాహుల్ మనం చూసాం అగేన్స్ట్ ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో
అతను 38 రన్స్ చేశాడు, స్లోగా చేశాడు, బట్ హీ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్. అలాంటి ప్లాట్ఫామ్ మీకు ఒకవేళ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు పడితే ఒక బ్యాట్స్మెన్ ఏంటంటే మిడిల్లో ఉండి కాస్త సాలిడ్గా ఆడితే మీకు తర్వాత ఫినిషర్స్ దాన్ని ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. సో బేబీ ఈ కొత్తగా తీసుకున్న రవిచంద్రన్ స్మరణ్ అనే బ్యాట్స్మెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కానీ మంచి యావరేజ్ ఉంది. ఇది బేసికలీ ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ అతను తీసుకున్నాడు. సో వాళ్ళకున్న ఆ లోపాన్ని కవర్ చేసి, ఎందుకంటే అందరు హిట్టర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ కొత్తగా వచ్చిన అనికేత్ వర్మ కూడా ఈజ్ గోయింగ్ ఫర్ ఈస్ రన్స్. ఈవెన్ అభినవ్ మనోహర్ వీళ్ళందరూ కూడా స్టడీగా సాలిడ్గా ఆడే బ్యాట్స్మెన్ కాదు. అలాంటి బ్యాట్స్మెన్ ఒకరు ఉండాలి మీకు. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఉన్నాడు, అలాగే తిలక్ వర్మ ఫర్ ముంబై, హీ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. సో ఇలాంటి ఒక ప్లేయర్ మధ్యలో ఉంటే మీకు ఏంటంటే అరౌండ్ హిమ్ యూ కెన్ ప్లే దోస్ హిట్టర్స్. ఆ హిట్టర్స్ వాళ్ళు ఛాన్స్ తీసుకుని కొద్దిగా రిస్క్ తీసుకుని ఆడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క ప్లేయర్ అయితే సాలిడ్గా ఆడగలే ప్లేయర్ ఉండాలి. అందుకని ఆ మార్పు చేశారని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు జాంపా లేకపోవడం అనేది అంటే అసలు స్పిన్ అటాకే ఎక్కడో వీక్గా ఉంది అని తెలుస్తుంది. సో అది ఎంతవరకు నెగిటివ్ అయ్యే ఛాన్స్, మెయిన్గా వాంకడేలో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? వాంకడేలో స్పిన్నర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, అక్కడ బౌన్స్ ఉంటుంది కాబట్టి. జాంపా ఉంటే బాగుండేది. జాంపా కొన్ని మ్యాచ్లు ఆడి పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే స్పిన్ ఒక్కటే కాదు, పేస్ బౌలింగ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షమీ ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్. షమీ మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో అన్నింటిలో మంచి బౌలింగ్ వేశాడు, కానీ ఇక్కడ ఈజ్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ప్యాట్ కమిన్స్ ఎకానమీ కూడా చాలా హై ఉంది, ఇంపార్టెంట్ కొన్ని వికెట్స్ తీస్తున్నారు, కానీ వాళ్ళిద్దరు కూడా చాలా డిసప్పాయింటింగ్. హర్షల్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. అతను బ్యాక్ ఎండ్లో అతను ఓకే, అతను డెత్లో మంచి బౌలింగ్ వేస్తాడు ఓకే, బట్ ఓవరాల్గా బౌలింగ్లో ఇటు పేస్ కానీ ఇటు స్పిన్ కానీ చాలా వీక్గా ఉందని అనిపిస్తుంది నాకైతే. అండ్ మీరు చెప్పినట్టే మనకి ఓపెనింగే స్ట్రెంగ్త్ కాబట్టి సన్ రైజర్స్కి, మరి వీళ్ళిద్దరికి వాళ్ళ ఏ బౌలర్ డేంజర్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? బుమ్రా ఆఫ్ కోర్స్, బుమ్రా ఇస్ డేంజరస్. బుమ్రాకి అభిషేక్ శర్మ మంచి రికార్డు ఉంది, 2 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. బుమ్రా ఇస్ డేంజర్ ఫర్ దెమ్. బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ కూడా మీకు ఎప్పుడు ఆ పవర్ ప్లేలో వికెట్ తీస్తాడు. అతనికి ముంబైలో గతంలో కూడా ఆడు ముంబై తరఫున ఆ వికెట్ మీద ఏ లెంత్ వేయాలి, ఎలాంటి బౌలింగ్ చేయాలంటే హీ హాస్ గాట్ పర్ఫెక్ట్ ఐడియా. సో ముంబైలో ఎప్పుడు కూడా అతను క్లిక్ అవుతాడు. ఈ సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో వన్ హీ ప్లేడ్ ఇన్ ముంబై హీ గాట్ వికెట్స్. సో అందుకని ఐ థింక్ ట్రెంట్ బోల్ట్ అండ్ బుమ్రా, కోర్స్ దీపక్ చహర్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ట్రావిస్ షేక్కి పెద్ద డేంజర్గానే ఉంటారు. అండ్ బుమ్రా విషయానికి వస్తే అంటే ఇంజురీ తర్వాత వెనక్కి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు 100% ఇస్తున్నాడని అనిపిస్తుందా లేదంటారు? 100% ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో వెంట్ ఫర్ రన్స్. కరుణ్ నాయర్ అతని మీద ఎదురుదాడి చేశాడు. ఒక ఓవర్లో 2 సిక్స్లు ఎప్పుడు 2019 తర్వాత బుమ్రా బౌలింగ్లో ఎవరు కొట్టలేదు. ఓకే, బుమ్రా ఒక బ్యాడ్ మ్యాచ్ ఉంటుంది, బట్ బుమ్రా ఇస్ బుమ్రా. అంత ముందు మ్యాచ్లో కూడా ఇప్పటికీ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. ఐ థింక్ హైదరాబాద్లో లాస్ట్ టైం ముంబైతోనే మ్యాచ్ జరిగినప్పుడు హైదరాబాద్ స్కోర్ 277. ఆ మ్యాచ్లో కూడా బుమ్రా చాలా మంచి ఎకనామికల్ బౌలింగ్ చేశాడు మీకు కంపేర్ టు అదర్స్. బుమ్రా విషయంలో మనకి ఎలాంటి బెంగ ఉండాల్సిన అవసరం లేదు. పెద్దగా వికెట్ రాలేదు ఇప్పటివరకు, కానీ దిస్ కుడ్ బి ద మ్యాచ్. ముంబైలో వికెట్ అతనికి అలవాటైన కాస్త హెల్ప్ఫుల్గా ఉండే కండిషన్స్లో బుమ్రా ఇప్పుడు షైన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు అంటే సన్ రైజర్స్ ఏమైనా చేంజెస్ చేసుకొని రావడం జరుగుతుందంటారు? అంటే రాహుల్ చాహర్ లాంటి వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడం ఇలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే? మీరు చెప్పినట్టుగా బౌలింగ్ వీక్గా ఉంది కాబట్టి రాహుల్ చహర్ని తీసుకురావాలా, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్, లేకపోతే జయదేవ్ నాట్కర్ని తీసుకురావాలా, ఆ విషయం ఆలోచించాలి వాళ్ళు. లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ని తీసుకున్నారు. అలా కాకుండా దే షుడ్ స్ట్రెంథెన్ బౌలింగ్, ఇంకో ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటే బాగుంటుంది. యశాన్ మలింగా ఇస్ డూయింగ్ వెల్. సో ఫోర్త్ ఫారిన్ ప్లేయర్గా అతను ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అండ్ మెయిన్గా పిచ్ విషయానికి వస్తే అంటే 2 స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ టీమ్స్ కాబట్టి ఎక్కువ స్కోర్ వచ్చేలాగా పిచ్ రెడీ చేస్తారా? ఎలాంటి కండిషన్ ఉంటుందంటారు? ముంబై పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, బట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. న్యూ బాల్తో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఇప్పుడు రివర్స్ స్వింగ్ కూడా జరుగుతుంది, బికాజ్ ఏంటంటే సలైవా యూజ్ చేస్తున్నారు కాబట్టి. మనం స్టార్క్ బౌలింగ్ కూడా చూసాం నిన్నటి మ్యాచ్లో. స్టార్క్ రివర్స్ స్వింగ్ చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్స్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్స్ అని అనుకుంటున్నాను. జనరల్లీ ఇట్ ఈస్ ఎ బ్యాటింగ్ పిచ్. మీరు పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో వెళ్తే మీరు పెద్ద స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్గా ముంబై విషయానికి వస్తే ముంబైలో 2 యంగ్స్టర్స్ బౌలింగ్ విషయంలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, విఘ్నేష్ పుత్తూర్ అండ్ అశ్విని కుమార్. సో వాళ్ళు వాళ్ళకి ఈరోజు ఆపర్చునిటీ దొరుకుతుందా? వాళ్ళు ఎలా పర్ఫామ్ చేసే ఛాన్స్? అంటే అశ్విని కుమార్ ఒక మ్యాచ్లో బౌలింగ్ వేసాడు, తర్వాత వెంట్ ఫర్ రన్స్, తర్వాత బుమ్రా వచ్చిన తర్వాత అతను అకామిడేట్ చేయడం కష్టం, నెంబర్ 1. విఘ్నేష్ పుత్తూర్ కూడా మరి కరణ్ శర్మని లాస్ట్ మ్యాచ్లో ప్రిఫర్ చేయాలి అతను ఎక్స్పీరియన్స్తో. మరి ఆ లాస్ట్ మ్యాచ్లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఈ మ్యాచ్ కూడా కరణ్తోనే వెళ్తారని అనుకుంటున్నాను. లేదు ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ అయితే మనకి బెటర్గా ఉంటాడంటే కరణ్ ప్లేస్లో అతను ఆడించే అవకాశం ఉంది.
బట్ మోస్ట్లీ ఐ థింక్ కరణ్ శర్మ ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతనితోనే వెళ్తాను అనుకుంటున్నాను. అండ్ టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా మనకు అనిపిస్తుంది ఇటీవల మ్యాచ్లో. ఐ థింక్ టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా బౌలింగే తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ మీరు చూస్తే 95% మ్యాచెస్లో టాస్ గెలిచిన క్యాప్టెన్స్ అందరూ కూడా బౌలింగే తీసుకున్నారు ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్, ఒకటి తర్వాత మీకు ఎప్పుడైతే మీకు టార్గెట్ తెలుస్తుందో దాన్ని బట్టి వీ కెన్ ప్లాన్. పవర్ ప్లే ఎన్ని రన్స్ చేయాలి, మిడిల్ ఓవర్స్లో ఎన్ని రన్స్ చేయాలి, డెత్లో ఎన్ని రన్స్ చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి అకార్డింగ్ టు దట్ వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే మీరు ఒక టార్గెట్ ఊహించుకొని బ్యాట్ ఊపుతూ పోతే అది రిస్కీ కూడా అవుతుంది. సో ఏ క్యాప్టెన్ అయినా ఐ థింక్ దే విల్ ప్రిఫర్ టు చేస్ అన్నారు. అండ్ మ్యాచ్అప్స్ విషయానికి వస్తే ఎవరెవరి మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఉన్నాయి? అదే మనం చెప్పిన బుమ్రా వర్సెస్ అభిషేక్ శర్మ ఇది గుడ్ మ్యాచ్అప్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈవెన్ మిగతా హార్దిక్ పాండ్యాకి అగేన్స్ట్గా మన షమీకి మంచి రికార్డు ఉంది. తర్వాత చూడాలి మరి ఏం చేస్తారు హార్దిక్ పాండ్యా. అండ్ ఆల్సో రోహిత్ శర్మను కూడా 2 సార్లు అవుట్ చేసిన రికార్డు షమీకి ఉంది. షమీ హ్యాస్ టు పర్ఫామ్ వెల్ ఇప్పుడు, ఎందుకంటే ఈ బౌలింగ్ అటాక్లో కాస్త పదును రావాలంటే షమీ షుడ్ డూ వెల్. సో అది మెయిన్ కన్సర్న్ ఎస్ఆర్హెచ్కి. అండ్ సన్ రైజర్స్ విషయానికి వస్తే అంటే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఓడిపోయినప్పుడు వాళ్ళ మీద ఎక్కడో 300 అనే ప్రెషర్ ఉండింది. ఆ లాస్ట్ మ్యాచ్ గెలుస్తారో లేదో అనే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఆ ప్రెషర్ అంతా ఈజ్ అవుట్ అయిపోయి గెలిచేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా అనుకోవచ్చు అంటారా? 300 అనేది మైండ్లో తీసేయాలి. అసలు ఏంటంటే మ్యాచ్ విన్నింగ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే యూ షుడ్ ప్లే అకార్డింగ్ టు సిచ్యుయేషన్. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు 246 టార్గెట్ కాబట్టి చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు. కానీ ప్రతిసారి అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు చేజ్ కనుక చేస్తున్నారు, స్కోర్ టార్గెట్ ఈజ్ ఓన్లీ 190 ఆర్ 200, మీరు కాస్త టైం తీసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు బ్యాటింగ్ టెక్నిక్స్ ఎంతగా మారినాయంటే మీరు లాస్ట్ 5 ఓవర్స్లో 100 రన్స్ కొట్టగలిగే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు తొందర పడకుండా హ్యావింగ్ వికెట్స్ ఇన్ హ్యాండ్. ఎస్ఆర్హెచ్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే దే ఆర్ లూజింగ్ టూ మెనీ వికెట్స్. ముఖ్యంగా దే ఆర్ లూజింగ్ టూ మెనీ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. సో అది వికెట్స్ చేతిలో పెట్టుకొని ఆ తర్వాత మీరు ఆ అగ్రెషన్ అనేది కాస్త పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ ఈ రెండు టీమ్స్ 7th and 9th పొజిషన్లో ఉన్నాయి సార్. అంటే ఇంత వర్స్ట్ సినారియోలో ఉన్నా వీళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? అంటే ఈరోజు మ్యాచ్ చాలా కీలకం అవుతుంది. ఈరోజు మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ వాళ్ళ హోప్స్ సజీవంగా ఉంటాయి. అలా కాకుండా ఈరోజు మ్యాచ్ కూడా ఓడిపోతే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ ఈ టీంలో మీరు గెలిస్తే ఏంటంటే అవతల టీంని వెనక్కి నెట్టడం కూడా అవుతుంది. అందులో నెక్స్ట్ మ్యాచ్ అగైన్ హైదరాబాద్లో ముంబైతోనే ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో దానికి కూడా మీకు మంచి ఒక కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. సో విన్నింగ్ దిస్ మ్యాచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద టీమ్స్. ముంబై కానీ హెచ్ఆర్ఎస్ కానీ ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది IPL 2025 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.